నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ చాలా మందికి డబ్బుంటుంది, సంపాదన బావుంటుంది, హ్మ్. కుటుంబం బావుంటుంది. బట్ అన్నీ ఉన్నా కూడా ఏదో లేదు అన్న లోటు మాత్రం కొంతమందిలో ఉంటూ ఉంటుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. చాలామంది ప్రశాంతత ఫీల్ అవ్వరు. ఏదో హ్మ్. లేదు ఇంకా నా లైఫ్‌లో అన్న ఫీల్‌తో ఉంటారు. సో, అవును. వాళ్ళ జీవితానికి వాళ్ళ ఇంటి వాస్తుకి సంబంధించి ఏదైనా సంబంధం ఉంటుందా గురూజీ? ఉంటుంది. ఇందులో 2 రకాలుగా ఉంటుంది. మీరు దేని ద్వారా ఆనందం పొందాలనుకుంటున్నారనేటువంటి దాని ద్వారా వాస్తు మనం నిర్మాణం చేయొచ్చు. హ్మ్. లేదు కామన్‌గా అసలెందుకు మనిషికి కార్లు, బంగ్లాలు, ధనము అందరున్న అసలెందుకు హ్యాపీనెస్ ఉండదు అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా తీసుకోవాలి. వాళ్ళు వెళ్లి ఏదైనా డిప్రెషన్ జోన్‌లో ఉంటున్నారా ఇంట్లో? హ్మ్. ఇంట్లో పర్టిక్యులర్‌గా డిప్రెషన్ జోన్ అనేటువంటిది ఉంటుంది. అది తెలుసుకోకపోవడమే చాలా పెద్ద తప్పు. వేస్టేజ్ పర్టిక్యులర్‌గా జోన్ ఉంటుంది. ఓకే. వేస్టేజ్ అవుతూ ఉంటాయి. డిప్రెషన్ జోన్ ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటాడు. ఈ రెండిటితో పాటు తూర్పు, ఈశాన్యము అంటారు. అంటే ఈశాన్యానికి, తూర్పుకి మధ్య భాగం. నార్త్ ఈస్ట్‌కి, ఈస్ట్‌కి సెంటర్ పాయింట్ దట్ ఈజ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్. ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈజ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అంటారు. అందుకే హ్మ్. మనకి కామన్‌గా వాస్తులో టీవీ అక్కడ పెట్టుకోండి, మ్యూజికల్ ఐటెమ్స్ అక్కడ పెట్టండి, సీడీస్ పెట్టండి. ఎనీథింగ్ మీకు ఎంజాయ్‌మెంట్ ఇచ్చేటువంటి వస్తువులు అక్కడ పెట్టండి అని చెప్తారు. హ్మ్. అప్పుడేమవుతుంది ఆ వ్యక్తి కొంచెం మనకి వేటి వల్ల వస్తుందమ్మా ఆనందం చెప్పిన ఒక మంచి పాట విన్నాం. అవును. అబ్బా! ఎంత బాగుంది పాట అంటాం. అవును. ఒక మ్యూజిక్ విన్నాం. అబ్బా! ఎంత బాగుంది అంటాం కదా! అవును. అట్లాగే ఒక నెమలిక చూసాం. అబ్బా! ఎంత బాగుంది అనిపిస్తుంది. అట్లా మనకి సంతోషాన్ని కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో లేదా హ్యాపీ మూమెంట్స్ మన లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్ళడమో లేదా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాము. అప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం. అవి చూసుకున్నప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. అరే! ఆ రోజు భలే ఈ డ్రెస్ వేసుకున్నాము. అది జరిగింది, ఇది జరిగింది అని ఒక మూమెంట్ ఉంటుంది. మెమరీస్ అన్నీ గుర్తుంటాయి మెమరీస్ అన్నీ మంచిగా. ఉంటాయి. ఆ హ్యాపీ మూమెంట్ మెమరీస్ అన్నీ తీసుకెళ్ళి తూర్పు ఈశాన్యంలో గనక పెట్టినట్లయితే అది కూడా ఆ వాల్‌కి లైట్ గ్రీన్ కలర్ కన్నా ఉండి పెట్టినట్లయితే మీకు హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. హుహు. చాలామంది తెలియక అక్కడ ఉండేటువంటి ప్రదేశం కొంత దోషంగా మారుతుంది. అప్పుడు అక్కడ దోషంగా మారిన దోషాన్ని తీసి దాన్ని సెట్ చేసుకోవాలి. అంటే ఎలాగా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అక్కడ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది పెట్టకూడని వస్తువులు కొన్ని పెడుతూ ఉంటారు. హ్మ్. అంటే ఎట్లాగా అక్కడ పర్టికులర్‌గా కొన్ని ఫైరీ రిలేటెడ్ ఐటెమ్స్ పెడుతూ ఉంటారు. అది అవును. కొంతవరకు ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే హ్మ్. ఇస్త్రీ పెట్టి పెట్టడం గానీ, అవును. లేకపోతే సంథింగ్ ఫైర్ రిలేటెడ్ సంబంధించింది అక్కడ ఏదైనా వెలిగించడం. ఇట్లాంటివి కొన్ని అంటే దీపం దీపాలు. వెలిగించడం దట్ ఈజ్ కాదు. చిన్న చిన్న ఆ! దీపాలు వెలిగించడం వల్ల దోషమేం రాదు. ఓకే. సో, అటువంటివి ఉంచడము లేకపోతే హ్మ్, పర్టిక్యులర్‌గా ఏంటంటే స్టోర్స్ అనేవి అక్కడ పెట్టకూడదు మెయిన్‌గా. స్టోర్ రూమ్ పెట్టకూడదు. ఓకే. స్టోర్ పెడితే కూడా కొంతవరకు ఇబ్బందిస్తుంది అది తూర్పు ఈశాన్యం అనేటువంటిది. బట్ ఎక్కువ బరువు పెట్టకూడదు. కొంతవరకు పెట్టొచ్చు నో ప్రాబ్లమ్. బట్ హ్మ్. హెవీగా పెట్టకూడదు. ఎందుకంటే పడమరలో ఉండాల్సిన బరువులు తూర్పు వైపు పెట్టడం కూడా అంత ఎక్కువ మంచిది కాదు. ఓకే. ఆ రకంగా చీపురు పెడతారు చాలామంది తెలియక. హ్యాపీనెస్ అవును. అనేది వెళ్ళిపోతుంది. చీపురు, చాటలు లాంటివి అక్కడ పెట్టకూడదు. హుహు. అవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది. ఇంకొంతమంది తెలియక ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళి పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడతారు. హ్మ్. తూర్పులో పెడుతున్నాం అనుకుంటారు. కానీ తూర్పులో ఎక్కడ చెప్పలేదు. ఇట్లా కొన్ని ఏంటంటే ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేటువంటిది తెలియకపోవడం వల్ల జరిగేటువంటి తప్పిదాలు వాస్తులో మెయిన్‌గా. ఇది కూడా ఒక దోషంగా ఆ! మిగిలిపోతుంది. ఖచ్చితంగా దాని ప్రభావం అది చూపిస్తూ ఉంటుంది. హ్మ్. సో, ఈ పర్టిక్యులర్ అంశం తెలుసుకోగలగాలి ఎప్పుడు వాస్తులో. అది. కానీ ఈ వస్తువులని పెట్టడం ద్వారా వాళ్ళ జీవితంలో మార్పులొస్తాయి అన్నది నిజంగా వస్తాయి. ఆ! ఎందుకు రావు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారు గట్టిగా. ఈ హ్మ్. చేయి తిమ్మిరెక్కిపోవట్లా? అవును. ఇప్పుడు బాడీలో ఒక పార్ట్ ఇది అనుకుందాం. హ్మ్. బాడీ అంతా ఒక వాస్తు గృహం అనుకుందాం ఇది. హ్మ్. ఇది గృహం అనుకుంటే మీరు ఒక కారం తీసుకెళ్ళి కళ్ళల్లో జల్లితే ఎలా ఉంటుంది? మామూలుగా మీ కాలు మీద ఏసుకుంటే ఎలా ఉంటుంది? నొప్పి డిఫరెంట్ అనేది ఉంటుంది. మండిపోతుంది డిఫరెంట్. కళ్ళు. అవును. అదే కారం కాలు మీద ఏసుకుంటే ఏం గాదు. సాధారణంగా ఉంటుంది. చేతిలో పెట్టుకున్నా ఏం గాదు. అవును. ఎందుకు దిస్ ఇస్ సెన్సిటివ్ పాయింట్. సెన్సిటివ్ కళ్ళనేవి. అవును. నోరు సంథింగ్ డిఫరెంట్. కళ్ళల్లో వేసుకున్న, నోట్లో వేసుకున్న చాలా తేడా ఉంటుంది. అవును. అట్లాగే గృహంలో కూడా దేవతా స్వరూపాలు, అసుర స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టే ఒక వస్తువు దాని యొక్క ప్రభావం, దాని యొక్క తత్వాన్ని అది ఆపరేట్ చేస్తూ ఉంటుందది. ఆ పర్టిక్యులర్ అంశం మీద. కాబట్టి అది 100% పనిచేస్తుంది. మీకెందుకమ్మా ఇప్పుడు టీవీ గతంలో మనకి యాంటెనాస్ ఉండేవి. అవును గురూజీ.
యాంటెనాలో మనం కొంచెం ఇట్లా తిప్పుతూ ఉండేవాళ్ళు, వస్తుందా అని అడిగేవారు. అవును. సెట్ అని గీతలు పోయి మనకి టీవీ వచ్చేది. ఎందుకు అట్లాగా అంటే అది సంథింగ్ దాని లొకేషన్ అదేదైతే ఆ సిగ్నల్స్ని సిగ్నల్స్ని క్యాచ్ టేక్ చేయాలి. ఆఫ్. అవును. ఎందుకంటే అక్కడే ఉంది కదా యాంటెనా, ఎటుంటే ఏమిటి అనట్లేదు. అవును. ఎటు తిరుగుంటే ఏంటి, యాంటెనా ఒకటే పాయింట్ కదా దగ్గర ఉంది కదా, ఎందుకు రాకూడదు సిగ్నల్స్ అనొచ్చు. లేదు. కానీ దాన్ని కొంచెం యాంటెనాని తిప్పుతూ ఉంటే సెట్ టీవీ అయిందంటాం. ఆన్ అవుతుంది. టీవీ అక్కడ చుక్కలు పోయి క్లారిటీ వచ్చింది అనగానే వదిలేస్తాం. అవును. ఎందుకు మరి ఓకే అక్కడ ఉందిగా, మొత్తం తరంగాలు వెళ్తున్నాయిగా, కొద్దిగా తిరగడం వల్ల ఎందుకు వస్తుంది మార్పు? అట్లాగే ఇంట్లో కూడా డిగ్రీస్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే జోన్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇవ్వాల్సిన రిజల్ట్ అక్కడ ఇస్తూ ఉంటుంది. సో డిగ్రీస్ని పర్టికులర్గా చూసుకోవాలి వాస్తులు ఎప్పుడు కూడా. ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, నార్త్ 0 డిగ్రీస్ నుంచి ఇటు వెళ్ళిందా అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని దాని మీద శక్తి చక్రాన్ని అప్లై చేసి చాలా క్లియర్గా చూసుకోవాలి. అప్పుడు మీకు అంతే పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్ కూడా వస్తుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.